ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో విండోస్ 10 లో 3 టైప్ ఆఫ్ సెట్టింగ్స్ ఉంటాయి అన్నా కదా. ఇందులో మనం డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసాము అంటే కింద మనకి పర్సనలైజ్ సెట్టింగ్స్ ఉంటాయి. ఈ సెట్టింగ్స్ గురించి చూద్దాం. మీకు ఫస్ట్ నుంచి విండోస్ 10 క్లాసెస్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన విండోస్ 10 క్లాసెస్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి ఫస్ట్ నుంచి చూడండి. అలాగే మీకు అస్సలు కంప్యూటర్ రాకపోయినా కంప్యూటర్ క్లాసెస్ చెప్పాను, ఆ ప్లేలిస్ట్ లింక్ కూడా పైన ప్రొవైడ్ చేశాను. ఇక్కడ క్లిక్ చేసి చూడండి. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. ఈ రోజు క్లాస్ లో మనం డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసాము అంటే కింద మనకి పర్సనలైజ్ సెట్టింగ్స్ ఉంటాయి. ఈ సెట్టింగ్స్ అన్నిటి గురించి చూద్దాం. ఈ సెట్టింగ్స్ లో మనకి ఫస్ట్ వచ్చేటప్పటికి బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్ లో ఇక్కడ ఆప్షన్స్ ఎందుకు అంటే మనం డెస్క్టాప్ మీద ఒక వాల్ పేపర్ సెట్ చేసుకోవడం కోసం. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా, ఇందులో మళ్ళీ మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేటప్పటికి పిక్చర్. మీరు ఏమైనా ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నారు అనుకోండి, ఆ ఇమేజ్ ని మీరు వాల్ పేపర్ కింద పెట్టాలి అంటే ఇక్కడ బ్రౌజ్ ఆప్షన్ ఉంది కదా, ఈ బ్రౌజ్ మీద క్లిక్ చేసి సపోజ్ నాకు ఈ టైగర్ వాల్ పేపర్ కింద కావాలి, టైగర్ సెలెక్ట్ చేసుకొని చూజ్ పిక్చర్ అన్నాను అంటే నాకు డెస్క్టాప్ మీద వాల్ పేపర్ కింద సెట్ అయిపోద్ది. ఇలాగా నాకు ఒక ఇమేజ్ కాదు, ఒక సాలిడ్ కలర్ ఉంటే చాలు అంటే ఈ పిక్చర్ బదులు ఇక్కడ సాలిడ్ కలర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుంటాం. ఇది సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకి చాలా కలర్స్ వస్తాయి. సపోజ్ నాకు గ్రీన్ కావాలనుకోండి, గ్రీన్ సెలెక్ట్ చేసుకున్నాను అంటే డెస్క్టాప్ మీద గ్రీన్ కలర్ వచ్చుద్ది. ఇక్కడున్న కలర్స్ కాకుండా నాకు నేనుగా ఒక కలర్ క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ కస్టమ్ కలర్ అని ఉంది కదా, ఈ ప్లస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ అన్ని కలర్స్ కనబడతాయి. మీకు కావాల్సిన కలర్ సెలెక్ట్ చేసుకొని అది మీకు డార్క్ గా కావాలా లైట్ గా కావాలా అన్నది మనమే సెట్ చేసుకోవచ్చు. నాకు ఒకేలా డార్క్ గా కావాలనుకోండి, ఇలా డార్క్ పెట్టి డన్ అన్నాను అంటే ఇప్పుడు మీరు డెస్క్టాప్ మీదకి వెళ్ళి చూసారు అంటే మనం కస్టమైజ్ చేసిన కలర్ డెస్క్టాప్ మీద సెట్ అయిపోద్ది. ఇంకా థర్డ్ ఆప్షన్ వచ్చేటప్పటికి స్లైడ్ షో. మీకు స్లైడ్ షో ఐడియా ఉంటది. సపోజ్ నాకు ఒక్క ఇమేజే వాల్ పేపర్ కింద ఉండకూడదు, ఆటోమేటిక్ గా ఇమేజెస్ చేంజ్ అయిపోతూ ఉండాలి అంటే ఇక్కడ బ్రౌజ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ఈ బ్రౌజ్ మీద క్లిక్ చేసి నేను ఆల్రెడీ చాలా వాల్ పేపర్స్ డౌన్లోడ్ చేసి ఈ వాల్ పేపర్స్ అన్న ఫోల్డర్ లో ఉంచా. దానికోసం డైరెక్ట్ గా ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని చూస్ దిస్ ఫోల్డర్ అన్న అనుకోండి, ఆ వాల్ పేపర్స్ అన్న ఫోల్డర్ ఇక్కడ వచ్చేసుద్ది. ఆ ఫోల్డర్ లో ఉన్న వాల్ పేపర్స్ అన్ని ప్రతి 1 అవర్ కి ఒకటి చొప్పున చేంజ్ అయిపోతూ ఉంటది. నాకు 1 అవర్ అంటే మరి ఎక్కువ టైం అయిపోయింది, తొందరగా చేంజ్ అవ్వాలి అంటే ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి. 1 మినిట్ కి చేంజ్ అవ్వాలా, 10 మినిట్స్ కా, 30 మినిట్స్ కా, 6 అవర్స్ కా, లేదు నేను క్రియేట్ చేసిన ఫోల్డర్ లోంచి రోజుకి ఒక వాల్ పేపర్ చేంజ్ అయితే చాలు అంటే 1 డే పెట్టుకుంటారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి షఫల్. ఇది ఆన్ చేసుకుంటే మనకి బెనిఫిట్ ఏంటంటే మీరు డెస్క్టాప్ మీద వాల్ పేపర్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేశారు కదా, ఇందులో మనకి వాల్ పేపర్స్ ఉన్నాయి. ఈ వాల్ పేపర్స్ అనే ఫోల్డర్ లో ఇంకో సబ్ ఫోల్డర్ ఉందనుకోండి, ఈ సబ్ ఫోల్డర్ లో మళ్ళీ వాల్ పేపర్స్ ఉన్నాయి అనుకోండి, ఈ కూడా నాకు స్లైడ్ షో లో రన్ అయిపోవాలి అంటే మీరు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి షఫల్ ఆన్ చేసుకోవాలి. స్లైడ్ షో గురించి చూసారు కదా, ఇందులో మనం మెయిన్ గా యూజ్ చేసేది పిక్చర్. ఈ పిక్చర్ కూడా కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. ఇక్కడ బ్రౌజ్ చేసి ఒక పిక్చర్ ని డెస్క్టాప్ వాల్ పేపర్ కింద పెడదాం. ఇక్కడ కృష్ణుడు ఇమేజ్ ఉంది కదా, సెలెక్ట్ చేసి చూస్ పిక్చర్ అంటున్నా. ఇక్కడ మీకు బ్లర్ అయిపోయింది. ఎందుకు బ్లర్ అయిపోయింది? డెస్క్టాప్ మీదకి వెళ్తున్నా, ఇక్కడ చూసినా బ్లర్ అయిపోయి కనబడుద్ది. మనం ఎప్పుడైనా వాల్ పేపర్ సెట్ చేసే ముందు మన పీసీ గానీ మన ల్యాప్టాప్ గానీ రిజల్యూషన్ మనకు తెలిసి ఉండాలి. రిజల్యూషన్ అంటే మీరు హెచ్డి మోనిటర్ యూస్ చేస్తున్నారా, ఫుల్ హెచ్డి మోనిటర్ యూస్ చేస్తున్నారా, 2K మోనిటరా, 4K మోనిటరా, ఇలా మనకి సైజెస్ ఉంటాయి. ఫస్ట్ నేను వాడుతున్న ల్యాప్టాప్ రిజల్యూషన్ తెలుసుకుంటున్నా. దానికోసం డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసి డిస్ప్లే సెట్టింగ్స్. మనకి ఇక్కడ 1920 1080 రికమెండెడ్ అంటే నేను వాడుతున్న ల్యాప్టాప్ వచ్చేటప్పటికి ఫుల్ హెచ్డి. మనం వాల్ పేపర్ సెట్ చేసుకుంటే ఈ సైజులో అయినా సెట్ చేసుకోవాలి, లేకపోతే దీనికన్నా పెద్ద సైజులో అంటే 2K వాల్ పేపర్ సెట్ చేసుకోవచ్చు, లేదంటే 4K వాల్ పేపర్ అయినా సెట్ చేసుకోవచ్చు. అంతేగాని హెచ్డి అంటే 1280 720 ఆ వాల్ పేపర్ అయినా దానికన్నా చిన్న సైజ్ అయినా సెట్ చేసుకుంటే ఇలా బ్లర్ అయిపోద్ది. ఫస్ట్ ఇమేజ్ సైజ్ చూద్దాం. ఇమేజ్ సైజ్ వచ్చేటప్పటికి ఇమేజ్ మీద మౌస్ తీసుకెళ్ళంగానే ఇక్కడ సైజెస్ కనబడతాయి. 357 200 బాగా చిన్న సైజ్. నాకు ఇది చిన్న సైజ్ అయినా పర్లా, నా డెస్క్టాప్ మీద నాకు బ్లర్ రాకుండా ఇది వాల్ పేపర్ కింద రావాలి అంటే ఇంకో ఆప్షన్ ఉంటది. ఆప్షన్ వచ్చేటప్పటికి మళ్ళీ పర్సనలైజ్ సెట్టింగ్స్ లోకి వెళ్తున్నా. ఇక్కడ మనం ఇమేజ్ తీసుకున్నాం కదా, బ్లర్ వచ్చింది కదా, ఇక్కడ చూస్ ఏ ఫిట్ దగ్గర ఫిల్ బదులు టైల్ ఆప్షన్ పెట్టుకోండి. ఇప్పుడు మీరు డెస్క్టాప్ మీదకి వెళ్ళి చూసారు అంటే ఇవన్నీ మనకి చిన్న చిన్న ఇమేజ్ల కింద మన డెస్క్టాప్ మొత్తం వచ్చుద్ది. మీకు ఎక్కడ బ్లర్నెస్ అనేది
కనబడదు. ఇలాగా చిన్న సైజులో ఉన్నాయి మీకు వాల్ పేపర్ కావాలి అంటే ఈ టైల్ ఆప్షన్ యూస్ చేస్తాం. నేను తీసుకున్న వాల్ పేపర్ సైజెస్ చూద్దాం. ఇది వచ్చేటప్పటికి 1920 1080 పర్ఫెక్ట్ గా సెట్ అవుద్ది. ఇది వచ్చేటప్పటికి 4K. ఇది కూడా మనకి చిన్న సైజులో ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే మనకి రెక్టాంగులర్ బాక్స్ కింద వచ్చింది. ఇలాంటి ఇమేజ్ ను కూడా మనం వాల్ పేపర్ కింద సెట్ చేసుకోవచ్చు. సెట్ చేస్తున్న బ్రౌజ్ మీద క్లిక్ చేసి ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని చూస్ పిక్చర్. ఇక్కడ నేను ఫిల్ అన్నాను అనుకోండి, నా స్క్రీన్ మొత్తానికి సెట్ అయిపోద్ది. అదే ఫిట్ అన్నాను అనుకోండి, ఇందాక మనకి సాగినట్టుగా వచ్చింది, ఇప్పుడు మనకి సాగినట్టుగా రాదు. ఎంత ఇమేజ్ ఉందో అంత ఇమేజ్ కరెక్ట్ మన డెస్క్టాప్ కి సెట్ అయిపోద్ది. మిగతా స్పేస్ ఇలా విడిగా కనబడుద్ది. మళ్ళీ సెట్టింగ్స్ లోకి వెళ్తున్నా. ఫిల్ చూసారు, ఫిట్ చూసారు, నెక్స్ట్ స్ట్రెచ్. ఇదేంటంటే మనకి సైజెస్ పర్ఫెక్ట్ గా లేకపోయినా సాగదీసి మన ఫోటో కరెక్ట్ గా సెట్ అయ్యేలాగా స్ట్రెచ్ చేస్తుంది. ఈ ఆప్షన్ పెడుతున్నా. ఇప్పుడు మీరు డెస్క్టాప్ మీదకి వెళ్ళి చూసారు అంటే మీరు అప్లై చేసిన ఇమేజ్ సాగిపోయి మన డెస్క్టాప్ కి సెట్ అయిపోయి ఉంటది. నెక్స్ట్ టైల్ నేను ఆల్రెడీ చెప్పా. నెక్స్ట్ సెంటర్. ఇంకో ఇమేజ్ మారుస్తున్నా. ఫోటో తీసుకుందాం. ఇక్కడ నేను సెంటర్ అంటున్నా. ఇప్పుడు మీరు డెస్క్టాప్ మీదకి వెళ్ళి చూసారు అంటే మన చిన్న సైజ్ ఇమేజ్ తీసుకుంటే అది మన డెస్క్టాప్ లో మధ్యలోకి వచ్చుద్ది. అలాగే మీరు ఏ ఇమేజ్ ని డెస్క్టాప్ వాల్ పేపర్ కింద సెట్ చేసుకున్నా దాన్ని సెంటర్ చేసి సెట్ చేసుద్ది. ఇక మనకి ఫైనల్ ఆప్షన్ వచ్చేటప్పటికి స్పాన్. మనం డెస్క్టాప్ వాల్ పేపర్ ఇక్కడికే వచ్చి సెట్ చేసుకోవక్కర్లా. మనకి డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ ఉంటది కదా, ఆ ఇమేజ్ మీద రైట్ క్లిక్ చేసి సెట్ యాజ్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ అన్నాం అంటే మనకి సెట్ అయిపోద్ది. ఇందులో మీరు ఏమైనా మోడిఫై చేయాలి అంటే ఇందాక నేను ఆప్షన్స్ చెప్పాను కదా, ఆ ఆప్షన్స్ యూజ్ చేస్తే సరిపోద్ది. మనం ఫ్రీగా వాల్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి వాల్ హెవెన్ అనే వెబ్సైట్ ఉంటది. ఈ వెబ్సైట్ లోకి వచ్చి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాల్ హెవెన్ వెబ్సైట్ లోకి వెళ్ళారు అంటే మనకి సైజెస్ తో పాటు ఇక్కడ వాల్ పేపర్స్ ఉంటాయి. మీరు ఏది కావాలి అన్నా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ స్ట్రెచ్ చేసి కూడా చూడొచ్చు. అలాగే లేటెస్ట్ అన్నా ఉంటే లేటెస్ట్ గా వచ్చినాయన్ని, టాప్ లిస్ట్ అంటే ఏది టాప్ లో ఉందో అది కనబడుద్ది. ర్యాండమ్ అంటే అన్ని మిక్స్ అయ్యి వస్తాయి. సపోజ్ నేను ఈ వాల్ పేపర్ డౌన్లోడ్ చేయాలనుకున్నాను అనుకోండి, దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి సైజెస్ కనబడతాయి. సింపుల్ గా రైట్ క్లిక్ చేశాను అంటే ఇక్కడ సేవ్ ఇమేజ్ యాజ్ అనే ఆప్షన్ కనబడుద్ది. దీని మీద క్లిక్ చేయండి. పేరు మార్చాలి అంటే మార్చొచ్చు, లేదంటే సేవ్ అంటారు. మనకి డెస్క్టాప్ మీద వాల్ పేపర్ ఉంటది. అక్కడికి వెళ్ళి మనం రైట్ క్లిక్ చేసి సెట్ యాజ్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ అన్నాం అంటే సెట్ అయిపోద్ది. మీరు ఈ వెబ్సైట్ లోకి వచ్చే కాదు, గూగుల్లో అయినా సెర్చ్ చేయొచ్చు. మీకు సైజెస్ తెలుసు కదా, నా ల్యాప్టాప్ సైజ్ వచ్చేటప్పటికి ఫుల్ హెచ్డి 4K అయినా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే సైజెస్ ఇవ్వండి. ఫుల్ హెచ్డి వాల్ పేపర్స్ ఇమేజెస్ లోకి వెళ్ళారు అంటే ఇక్కడ మనకి ఫుల్ హెచ్డి వాల్ పేపర్స్ ఉంటాయి. మీకు నచ్చింది డౌన్లోడ్ చేసుకొని ఇలా వాల్ పేపర్ కింద సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ సెట్టింగ్స్ లోకి వెళ్తున్నా. మనకి సెకండ్ ఆప్షన్ వచ్చేటప్పటికి కలర్స్. ఈ కలర్స్ లో ఇక్కడ మళ్ళీ మనకి ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేటప్పటికి లైట్, సెకండ్ వచ్చేటప్పటికి డార్క్, కస్టమ్ వచ్చేటప్పటికి ఈ లైట్ డార్క్ రెండు కలిపి మనం సెట్ చేసుకుంటాం. ఫస్ట్ నేను లైట్ అప్లై చేస్తున్నా. ఈ లైట్ అప్లై చేయడం మన టాస్క్ బార్ తో సహా మొత్తం వైట్ కలర్ లో చేంజ్ అయిపోద్ది. నాకు ఇలా వద్దు, నాకు స్క్రీన్ అంతా బ్లాక్ కలర్ లో కావాలి అంటే ఈ లైట్ బదులు డార్క్ పెట్టుకుంటారు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు అంటే మనకి మొత్తం డార్క్ లోకి చేంజ్ అయిపోద్ది. నేనైతే కస్టమ్ యూస్ చేస్తున్నా. ఫస్ట్ మనకి డార్క్, సెకండ్ వచ్చేటప్పటికి లైట్. ఇప్పుడు మీరు వెళ్ళి అబ్జర్వ్ చేశారు అంటే మనం వాయిస్ చేసుకున్నప్పుడు డిఫాల్ట్ గా ఎలా ఉంటుందో అలా చేంజ్ అయిపోద్ది. నెక్స్ట్ కింద ట్రాన్స్పరెన్సీ ఎఫెక్ట్స్, ఇది ఆన్ చేశాను అనుకోండి, ఇక్కడ మీరు లెఫ్ట్ అబ్జర్వ్ చేశారు అంటే కొంచెం ట్రాన్స్పరెన్సీలో కనబడుతుంది. అలాగే మనకి టాస్క్ బార్ కూడా ట్రాన్స్పరెన్సీ అప్లై అవుద్ది. ఇది ఒకేలా వద్దు అంటే మీరు ఆఫ్ లో పెట్టుకోవడం ఇక్కడ ట్రాన్స్పరెన్సీ పోద్ది. నెక్స్ట్ ఈ ఆప్షన్ వచ్చేటప్పటికి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా, మన బ్యాక్గ్రౌండ్ అన్నా డెస్క్టాప్ అన్నా ఒకటే. ఇక్కడ మనం ఆన్ చేసుకున్నాం అనుకోండి, మన డెస్క్టాప్ మీద ఉన్న వాల్ పేపర్ లోంచి ఒక కలర్ తీసుకుంటది. సపోజ్ నేను ఇది ఆన్ చేశాను అనుకోండి, ఇక్కడ నాకు ఈ కలర్ తీసుకుంది. మీరు అబ్జర్వ్ చేశారు అంటే ఇక్కడ ఉన్న లింక్స్ అన్ని కలర్ మారిపోయినాయి. అలాగే ఇక్కడ సర్కిల్ వస్తున్నాయి కదా, ఈ సర్కిల్ అలాగే మన స్టార్ట్ విండోస్ సింబల్ కూడా ఈ కలర్ లోకి చేంజ్ అయిపోద్ది. ఇలాగా నేను డెస్క్టాప్ మీద వాల్ పేపర్ కాకుండా నాకు నేనుగా కలర్ సెట్ చేసుకోవాలి అంటే రీసెంట్ కలర్స్ అంటే మీరు రీసెంట్ గా యూస్ చేసినాయి. విండోస్ కలర్స్ అంటే విండోస్ ఇన్ని కలర్స్ ఇచ్చాడు, ఈ అన్నిటిలో మీకు నచ్చిన కలర్
సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే కస్టమ్ కలర్, ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఒక కలర్ తీసుకొని అది మీకు డార్క్ గా కావాలా లైట్ గా కావాలా అన్నది సెట్ చేసుకొని సెట్ చేయొచ్చు. నేను ఓన్ గా ఒక కలర్ తీసుకొని అది అప్లై చేస్తున్నా. నాకైతే పింక్ కలర్ కావాలి, దీని మీద డబుల్ క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు మీరు చూసారు అంటే లింక్స్ ఇవన్నీ పింక్ కలర్ లో మారిపోతాయి. స్టార్ట్ మారిపోద్ది, అలాగే ఈ టైప్ హియర్ స్ట్రెచ్ బోర్డర్ కూడా పింక్ కలర్ వచ్చుద్ది. నెక్స్ట్ దీని కింద ఆప్షన్లు చూసుకున్నాం అంటే స్టార్ట్, టాస్క్ బార్, యాక్షన్ సెంటర్, ఈ మూడు కూడా నాకు నచ్చిన కలర్ లో మారిపోవాలి అంటే ఆల్రెడీ ఇక్కడ ఒక కలర్ సెలెక్ట్ అయ్యి ఉంది. ఇక్కడ నేను మార్క్ పెట్టాను అనుకోండి, ఈ కలర్ లోకి ఈ మూడు చేంజ్ అయిపోతాయి, మొత్తం పింక్ కలర్. మీరు ఒకేలా కలర్ మార్చాలి అన్నా ఇప్పుడైనా మార్చుకోవచ్చు. రెడ్ నాకు మరి డార్క్ గా కనబడుతుంది, ఇంత డార్క్ గా కనబడకూడదు అంటే మీరు సింపుల్ గా ఇక్కడ ట్రాన్స్పరెన్సీ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, ఇది ఆన్ చేసుకున్నారు అనుకోండి, మనకి కలర్ తగ్గిపోద్ది. కొంచెం ట్రాన్స్పరెన్సీ అప్లై అయ్యి లైట్ గా కనబడుద్ది. ఈ ఆప్షన్ కూడా ఆఫ్ లో పెడుతున్నా, ఫస్ట్ ఆప్షన్ హైడ్ లో పెడుతున్నా. ఇంకా దీని కింద ఆప్షన్ వచ్చేటప్పటికి టైటిల్ బార్స్ అండ్ విండోస్ బోర్డర్స్ కూడా నాకు కలర్ మారిపోవాలి. ఇక్కడ మీరు మార్క్ పెట్టారు అనుకోండి, సపోజ్ నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేశాను అనుకోండి, నోట్ ప్యాడ్ పైన ఈ కలర్ వచ్చుద్ది. ఇంకో కలర్ మారుస్తున్నా, ఇప్పుడు చూసారు అంటే ఈ కలర్. ఇలాగా మనం కలర్స్ చేంజ్ చేసుకోవడానికి నాకైతే అవసరం లేదు, తీసేస్తున్నా. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి లాక్ స్క్రీన్. మనం పీసీ గానీ ల్యాప్టాప్ గానీ ఆన్ చేసిన తర్వాత లాక్ స్క్రీన్ వచ్చి మనం పాస్వర్డ్ కొట్టి ఓపెన్ అయ్యేలాగా సెట్ చేసుకుంటాం కదా, ఆ లాక్ స్క్రీన్ మీద మీకు వాల్ పేపర్ ఏది కనబడాలి దానికి సంబంధించిన సెట్టింగ్స్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో మళ్ళీ మనకి ఆప్షన్స్ ఉంటాయి. ఈ రెండు ఆప్షన్స్ గురించి ఇందా నేను డీటెయిల్ గా చెప్పాను కదా. పిక్చర్ అంటే ఒక ఇమేజ్, స్లైడ్ షో అంటే మీరు చాలా వాల్ పేపర్స్ ఉన్న ఫోల్డర్ బ్రౌజ్ చేసుకొని 1 hour కా 10 minutes గా హాఫ్ అన్ అవర్ కా ఇలాగా చేంజ్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు కదా. నేనైతే పిక్చర్ మీద చెప్తున్నాను, పిక్చర్ సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ నాకు ఏ పిక్చర్ కావాలి, ఇక్కడ బ్రౌజ్ చేసుకొని మీకు నచ్చిన పిక్చర్ ఇవ్వచ్చు, లేదంటే నేను ఆల్రెడీ ఇక్కడ బ్రౌజ్ చేసిన పిక్చర్స్ ఉన్నాయి, ఇందులో ఇమేజ్ వాడుతున్నా. డబుల్ క్లిక్ చేశాను, సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం విండోస్ లాగిన్ స్క్రీన్ లోకి వెళ్ళాలి అంటే కీబోర్డ్ లో విండోస్ బటన్ ఉంటుంది కదా, విండోస్ ఎల్ అన్నారు అంటే ఆ స్క్రీన్ లోకి వెళ్తారు. నేను అక్కడ వాల్ పేపర్ సెట్ చేశాను కాబట్టి స్క్రీన్ ఇలా వచ్చుద్ది. ఈ స్క్రీన్ కి బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్ వస్తుంది, ఇలా బ్లూ కలర్ రాకూడదు. ఇక్కడ కూడా ఒక వాల్ పేపర్ రావాలి అంటే అలా కూడా సెట్ చేసుకోవచ్చు. ఆప్షన్ గురించి చూద్దాం. ఇక్కడ షో లాక్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ పిక్చర్ ఆన్ ద సైన్ ఇన్ స్క్రీన్ అని కనబడుతుంది కదా, ఇది ఆన్ చేసుకున్నారు అనుకోండి, ఇప్పుడు విండోస్ ఎల్ అన్నారు అంటే మీరు పాస్వర్డ్ టైప్ చేసే బ్యాక్గ్రౌండ్ కూడా ఇక్కడ ఇమేజ్ వచ్చుద్ది. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంటది. ఈ ఆప్షన్ ఏంటంటే ఈ లాగిన్ స్క్రీన్ మీద మీకు ఏమైనా ఫన్ ఫ్యాక్ట్స్ కానీ టిప్స్ కానీ ఇలాంటి ఏమైనా కావాలి అంటే ఇది ఆన్ చేసుకున్నారు అంటే ఈ లాగిన్ స్క్రీన్ మీద వస్తాయి. నాకైతే అవసరం లేదు, ఈ ఆప్షన్ ఆఫ్ లోనే పెడుతున్నా. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి థీమ్స్. ఈ థీమ్స్ లో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ వచ్చేటప్పటికి బ్యాక్గ్రౌండ్. ఇక్కడ క్లిక్ చేసిన ఈ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఆప్షన్స్ దగ్గరికి వెళ్తాం. కలర్ మీద క్లిక్ చేసాము అంటే ఈ కలర్ లో ఉన్న ఆప్షన్స్ దగ్గరికి వెళ్తాం. ఈ సౌండ్స్ మీద క్లిక్ చేసాము అనుకోండి, ఇక్కడ మనం విండోస్ స్టార్ట్ అవుతున్నప్పుడు సౌండ్లు వస్తాయి కదా, ఆ సౌండ్లు మనకు నచ్చినవి కూడా సెట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక సౌండ్ సెలెక్ట్ చేసుకున్నా, ఇక్కడ ప్లే విండోస్ స్టార్ట్అప్ సౌండ్ అని ఉంది కదా, ఇక్కడ ఆన్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఒకేలా సౌండ్ వినాలి అంటే టెస్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేశారు అంటే ఇంకా చాలా సౌండ్లు ఉంటాయి. నాకు ఇలాగా ఇక్కడున్న సౌండ్లు కాదు, నేను డౌన్లోడ్ చేసుకున్న సౌండ్లు అప్లై అవ్వాలి అంటే ఈ బ్రౌజ్ మీద క్లిక్ చేసి మనం ఏమైనా సౌండ్స్ డౌన్లోడ్ చేస్తే అవి అప్లై చేసాము అంటే మనకు ఓఎస్ స్టార్ట్ అవుతున్నప్పుడు మీరు ఏ అయితే సౌండ్లు ఇచ్చారో ఆ సౌండ్లతో ఓపెన్ అవుద్ది. నాకైతే ఈ ఆప్షన్ అవసరం లేదు, ఆఫ్ లో పెడుతున్నా. క్యాన్సిల్ అంటున్నా. కిందలో మౌస్ కర్సర్, దీని మీద క్లిక్ చేసాం అనుకోండి, మనకి మౌస్ కర్సర్ వైట్ కనబడుతుంది కదా, ఇలా వైట్ కాదు నాకు కొంచెం డిఫరెంట్ గా కావాలి అంటే ఇందులోకి వెళ్ళి ఇంకా మనకి చాలా ఉంటాయి. సపోజ్ ఇది నాకు కావాలనుకోండి, సెలెక్ట్ చేసుకొని అప్లై అన్నాను అంటే నా కర్సర్ ఇలా చేంజ్ అయిపోద్ది. నేనైతే మీకోసం కర్సర్స్ వెబ్సైట్ చెప్తున్నాను, అందులో చాలా రకాల కర్సర్లు ఉంటాయి, మీరు డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోవడమే. వెబ్సైట్ వచ్చేటప్పటికి ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇవన్నీ మనకి కల్సర్లే. సపోజ్ ఇందులోకి వెళ్ళి ఒక కల్సర్ డౌన్లోడ్ చేయాలనుకోండి, దీని మీద క్లిక్ చేయగానే ఇవన్నీ కనబడతాయి. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, డౌన్లోడ్ అనగానే డౌన్లోడ్ అయిపోద్ది. కల్సర్ ని ఆల్రెడీ డౌన్లోడ్ చేసింది. ఇప్పుడు మనం ఈ కల్సర్ అప్లై చేయాలనుకోండి, సెట్టింగ్స్ లోకి వచ్చి మౌస్ కల్సర్లో ఇక్కడ బ్రౌజ్ అని ఉంది కదా, బ్రౌజ్ మీద క్లిక్ చేయండి. మనకి డౌన్లోడ్స్ అనే ఫోల్డర్ లో ఉంటుంది. డౌన్లోడ్స్ లోకి వెళ్ళి బ్లూ కలర్ ఓపెన్ అన్నారు అంటే కల్సర్ బ్లూ కలర్ లో, ఇలా నాకు బ్లూ నచ్చలా, నేను ఇంకోటి కల్సర్ డౌన్లోడ్ చేశాను కదా ఆ కలర్ కావాలి అంటే అది సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంట, అప్లై, ఓకే.
ఈ వెబ్సైట్ లో ఈ కల్సర్లే కాదు ఇంకా చాలా ఉంటాయి. ఇక్కడ నేను సెకండ్ దాంట్లో ఉన్నా, అదే మీరు 225 అన్నారు అనుకోండి, అందులోకి వెళ్తారు. ఇవన్నీ కల్సర్లే. ఇలాగ మీకు నచ్చిన కల్సర్లు కూడా డౌన్లోడ్ చేసి సెట్ చేసుకోవచ్చు. క్లోజ్ చేసేసిన మళ్ళీ మౌస్ కల్సర్ మీద క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ దీని పక్కన ఇంకా ఆప్షన్స్ ఉంటాయి. బటన్స్ మీద క్లిక్ చేశారనుకోండి, మనకి లెఫ్ట్ మౌస్ బటన్ అలవాటు కదా, దీన్ని మనం రివర్స్ చేయాలి అంటే ఇక్కడ మార్క్ పెట్టుకున్నారు అంటే రివర్స్ అయిపోద్ది. మళ్ళీ క్లిక్ చేసి నార్మల్ చేసా. అలాగే మీరు ఫోల్డర్ డబుల్ క్లిక్ చేసినప్పుడు మనకి స్పీడ్ గా ఓపెన్ అవ్వాలనుకోండి, మనం ఫాస్ట్ పెట్టుకోవచ్చు. స్లో అన్నాం అంటే ఫోల్డర్ స్లోగా ఓపెన్ అవుద్ది. నార్మల్ గా మీడియమే ఉంటది. ఇది నేను చేంజ్ చేయట్లా. నెక్స్ట్ టర్న్ ఆన్ క్లిక్ లాక్. ఈ ఆప్షన్ ఎలా యూజ్ అవుద్ది అంటే, సపోజ్ ఇక్కడ నేను మార్క్ పెట్టి అప్లై ఓకే అన్నాను అనుకోండి, ఇప్పుడు ఏమైనా ఫైల్ మీద 1 టైం క్లిక్ చేసి డ్రాగ్ చేశాను అనుకోండి, డ్రాగ్ చేసి ఇక్కడ నేను లీవ్ చేసేయచ్చు. లీవ్ చేసినా ఇప్పుడు నా మౌస్ మీద నా ఫింగర్స్ అయితే లేదు, మనకి ఒక మ్యాగ్నెట్ టైప్ లో అతికిపోయి ఉంటది. ఇది మళ్ళీ మనకి నార్మల్ అయిపోవాలి అంటే 1 టైం క్లిక్ చేసాము అంటే నార్మల్ అయిపోద్ది. ఈ ఆప్షన్ నాకు అవసరం లేదు అంటే మౌస్ కర్సర్స్ లో బటన్స్ లో ఈ ఆప్షన్ ఆఫ్ లో పెట్టుకోండి. నెక్స్ట్ పాయింటర్స్ ఆల్రెడీ చెప్పాను. పాయింటర్ ఆప్షన్స్, మనం ఇలాగా మౌస్ పాయింటర్ మూవ్ చేస్తే మనకి మూవ్ అవుతుంది కదా, ఇది మీకు ఒకేలా స్పీడ్ గా మూవ్ అవ్వాలి అంటే ఫాస్ట్ పెడతారు, మనకి స్పీడ్ గా మూవ్ అయిపోద్ది. స్లో అన్నారు అంటే మనం మూవ్ చేసిన కాసేపటికి స్లోగా మూవ్ అవుద్ది. మనకి మామూలుగా అయితే మీడియం ఉంటది, మీడియం సెట్ చేస్తున్నా. నెక్స్ట్ అలాగే ఇక్కడ డిస్ప్లే పాయింటర్ ట్రయల్స్ ఉంటది. మౌస్ మూవ్ చేస్తే ఇక్కడ షాడో ఎఫెక్ట్స్ కింద కనబడుతుంది కదా, ఆ ఎఫెక్ట్ కావాలి అంటే ఇది ఆన్ చేసుకుంటాం. మిగతా ఆప్షన్స్ అన్ని మనకి పెద్దగా యూజ్ ఉండవు. థీమ్స్ గురించి చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫాంట్స్. ఇక్కడ మీరు తెలుగు ఫాంట్స్ కానీ ఇంగ్లీష్ ఫాంట్స్ కానీ ఏమైనా డౌన్లోడ్ చేసుకొని ఆ ఫాంట్స్ ఇక్కడికి డైరెక్ట్ గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. తెలుగు ఫాంట్స్ కి అయితే ఇక్కడ ఒక వెబ్సైట్ ఉంది, ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇవన్నీ మనకి తెలుగు ఫాంట్స్. నేను ఆల్రెడీ ఈ ఫాంట్స్ అన్ని డౌన్లోడ్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. సపోజ్ ఈ రామభద్ర ఫాంట్ డౌన్లోడ్ చేయాలనుకోండి, ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసాము అంటే డౌన్లోడ్ అయిపోద్ది. ఫాంట్ డౌన్లోడ్ అయింది కదా. అదే మీకు ఇంగ్లీష్ ఫాంట్స్ కి అయితే ద ఫాంట్ అనే వెబ్సైట్ ఉంటది, ఇందులో ఫాంట్స్ చాలా బాగుంటాయి. ఇవన్నీ మనకి ఫాంట్సే. ఆల్ ద న్యూ ఫాంట్స్ అన్నా ఉంటే ఇవన్నీ కనబడతాయి. ఇక్కడ మనం టైప్ రైటర్ టైప్ లో కావాలి అంటే ఇక్కడ క్లిక్ చేస్తాం. నాకైతే ఈ ఫాంట్ నచ్చింది, ఇది డౌన్లోడ్ చేస్తున్నా. ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి డౌన్లోడ్ అయిపోద్ది. ఇప్పుడు మనం ఈ డౌన్లోడ్ చేసిన ఫాంట్స్ ని పేస్ట్ చేద్దాం. ఇక్కడ రామభద్ర ఫాంట్ డౌన్లోడ్ చేసాం కదా, దీని మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయగానే ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ కనబడుద్ది. ఇక్కడ క్లిక్ చేయగానే ఈ ఫాంట్ ఆల్రెడీ ఉంది, రీప్లేస్ చేయమంటారా అని అడుగుతుంది. ఎస్ అన్నారు అంటే రీప్లేస్ అయిపోద్ది. ఇలా అయినా ఫాంట్ ఇన్స్టాల్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ గా డ్రాగ్ అండ్ డ్రాప్ ఇక్కడికి చేసాము అంటే సేమ్ క్వశ్చన్ అడుగుతుంది. ఎస్ అన్నాను అంటే అయిపోద్ది. నాకైతే అవసరం లేదు, నో అంటున్నా. నెక్స్ట్ ఇంగ్లీష్ ఫాంట్ కూడా డౌన్లోడ్ చేసాం కదా, దాని గురించి చూద్దాం. ఇక్కడ ద ఫాంట్ అని ఉంది కదా, రైట్ క్లిక్, ఎక్స్ట్రాక్ట్ ఆల్, ఎక్స్ట్రాక్ట్ ఫోల్డర్ ఓపెన్ చేసుకొని డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేశారు అంటే ఇన్స్టాల్ అయిపోద్ది. ఇప్పుడు మీరు ఈ ఫాంట్ యూజ్ చేయాలి అంటే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కదా, ఫోటోషాప్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తున్నాను, అందులో ఈ ఫాంట్ గురించి చూద్దాం. ఫాంట్ పేరు వచ్చేటప్పటికి డినో ఫైల్స్. టెస్ట్ టూల్ తీసుకొని ఇక్కడ స్విచ్ లో నేను రామభద్ర ఇన్స్టాల్ చేశాను కదా, రామభద్ర ఫాంట్ కనబడుతుంది. ఇదిగోండి డినో ఫైల్స్ ఫాంట్. ఆ ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు మనం టైప్ చేసాము అంటే అక్కడ ఎలా ఉందో సేమ్ అలాగా అప్లై అయిపోద్ది. కృష్ణకి ఫాంట్ కలర్ వచ్చేటప్పటికి బ్లాక్ ఉంది. ఇక్కడ నేను ఇక్కడ మీకు నచ్చిన కలర్ సెట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఫాంట్ ఎలా ఇన్స్టాల్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు అన్నది చెప్పాను. ఇలా ఇన్స్టాల్ చేసుకున్న ఫాంట్ ఫోటోషాప్ లోనే కాదు, మీరు ఏ సాఫ్ట్వేర్ లో అయినా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను స్పీడ్ గా ఎంఎస్ వర్డ్ లో చూపెడుతున్నాను. మీరు ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఏ సాఫ్ట్వేర్ లో అయినా ఈ ఫాంట్స్ రన్ అవుతాయి. నెక్స్ట్ మళ్ళీ సెట్టింగ్స్ లోకి వెళ్తున్నా. వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మళ్ళీ డెస్క్టాప్ మీద రైట్ క్లిక్, పర్సనలైజ్ సెట్టింగ్స్. నెక్స్ట్ అలాగే ఈ ఫాంట్స్ లో మీకు ఏమైనా ఫాంట్ నచ్చలేదు అనుకోండి, ఫాంట్ ని మనం డిలీట్ చేసేవాలి అన్నా డిలీట్ చేసేయచ్చు. దీని మీద క్లిక్ చేయగానే సపరేట్ గా విండో వచ్చుద్ది. ఇక్కడ అన్ఇన్స్టాల్ అన్నారు అంటే
అన్ఇన్స్టాల్ అయిపోద్ది. అలాగే మీకు ఫాంట్ యూజ్ చేసేటప్పుడు అది ఏ సైజు రావాలి అన్నది మీరు ఇక్కడే సెట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను 37 పెట్టి బ్యాక్కి వెళ్ళిపోయాను అనుకోండి, నెక్స్ట్ టైం మీరు ఈ ఫాంట్ యూజ్ చేస్తున్నప్పుడు ఈ 37 సైజులో రన్ అవుద్ది. ఫాంట్స్ గురించి చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టార్ట్. ఈ స్టార్ట్ లో ఉన్న సెట్టింగ్స్ అన్ని ఏంటంటే ఈ స్టార్ట్ మెన్యూ మనకి ఎలా ఉండాలి అన్నది ఈ సెట్టింగ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. మనకి ఫస్ట్ వచ్చేటప్పటికి షో మోర్ టైల్స్ ఆన్ స్టార్ట్. ఇక్కడ మీరు స్టార్ట్ మెన్యూలో అబ్జర్వ్ చేశారు అంటే ఇక్కడ మనం 3 టైల్స్ వరకే సెట్ చేసుకోవడానికి ఉంది. నాకు 4వ టైల్ కూడా సెట్ చేసుకోవడానికి స్పేస్ కావాలి అంటే ఇది ఆన్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు వెళ్ళి అబ్జర్వ్ చేశారు అంటే ఒక అడిషనల్ స్పేస్ వచ్చుద్ది. ఈ స్పేస్ లో మీకు నచ్చింది ఇలా సెట్ చేసుకోవచ్చు. ఇది ఒకవేళ వద్దు అన్నారు అంటే ఆఫ్ లో పెట్టాము అంటే 3కి చేంజ్ అయిపోద్ది. సెకండ్ ఆప్షన్ వచ్చేటప్పటికి షో యాప్ లిస్ట్ ఇన్ స్టార్ట్ మెన్యూ. ఇది మనకి ఆన్ లో ఉండడం వల్ల ఇక్కడ మనకి లిస్ట్ వైజ్ గా కనబడుతున్నాయి. ఇది మీరు ఒకవేళ ఆఫ్ లో పెట్టారనుకోండి, ఈ స్టార్ట్ లోకి వెళ్ళారు అంటే మనకి లిస్ట్ వైజ్ ఇవన్నీ హైడ్ అయిపోతాయి, ఓన్లీ టైల్స్ ఒకటే కనబడతాయి. నాకైతే ఇది ఆన్లోనే ఉండాలి. ఆన్లో పెట్టి ఇప్పుడు అబ్జర్వ్ చేసాము అంటే ఇవన్నీ నార్మల్గా వస్తాయి. దీని కింద ఆప్షన్ వచ్చేటప్పటికి షో రీసెంట్లీ యాడెడ్ యాప్స్. మీరు రీసెంట్గా ఏమైనా సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ చేసినవి మీకు పైన కనబడాలి అంటే ఇది ఆన్లో పెట్టుకుంటారు. షో మోస్ట్ యూజ్డ్ యాప్స్. నేను ఎక్కువగా యూజ్ చేసే యాప్స్ అన్ని నాకు కనబడాలి అంటే ఇది కూడా ఆన్లో పెట్టుకుంటారు. ఇప్పుడు మీరు స్టార్ట్లోకి వెళ్ళి చూసారు అంటే మోస్ట్ యూజ్డ్ అన్ని ఇక్కడ కనబడుతున్నాయి. అలాగే మనకి షో రీసెంట్ యాడెడ్ యాప్స్ కూడా కనబడాలి, కానీ కనబడట్లా. నేనైతే లైట్ తీసుకుంటున్నా. నెక్స్ట్ యూజ్ స్టార్ట్ ఫుల్ స్క్రీన్. నాకు ఫుల్ స్క్రీన్ లో కావాలి అంటే స్టార్ట్ మెన్యూ ఫుల్ స్క్రీన్ లో వచ్చుద్ది. లేదు మళ్ళీ నాకు నార్మల్ గా వచ్చేవాలి అంటే ఇక్కడ ఆఫ్ లో పెట్టుకుంటారు. ఇంకా మిగతా ఆప్షన్స్ మనకి పెద్దగా యూజ్ ఉండవు. ఇంకా లాస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి టాస్క్ బార్. దీని మీద క్లిక్ చేసాము అంటే ఇక్కడ మనకి లాక్ ద టాస్క్ బార్. ఇది ఆన్ లో ఉంది. ఒకవేళ ఇది ఆఫ్ లో ఉందనుకోండి, ఈ టాస్క్ బార్ సైజ్ మనం పెంచుకోవచ్చు. అలాగే తగ్గించాలి అన్నా తగ్గించవచ్చు. ఇలాగ మనం సైజ్ పెంచడం తగ్గించడం చేయకూడదు అంటే ఇక్కడ లాక్ వేసుకోండి. నెక్స్ట్ ఆటోమేటికల్లీ హైడ్ ద టాస్క్ బార్ ఇన్ డెస్క్టాప్ మోడ్. ఇది ఆన్లో పెట్టుకున్నారు అంటే మీకు టాస్క్ బార్ ఆటోమేటిక్ గా హైడ్ అయిపోద్ది. మళ్ళీ మీకు టాస్క్ బార్ కావాలి అంటే కిందకి వెళ్ళంగానే వచ్చుద్ది. ఇది మళ్ళీ నార్మల్గా వచ్చేవాలి అంటే ఆఫ్లో పెట్టుకోండి. నెక్స్ట్ యూజ్ స్మాల్ టాస్క్ బార్ బటన్స్. ఈ బటన్స్ అన్ని చిన్నవి అయిపోవాలి అంటే ఆన్లో పెట్టుకోండి. మొత్తం టాస్క్ బార్తో సహా బటన్స్తో సహా అన్ని చిన్నవి అయిపోతాయి. నెక్స్ట్ మీకు టాస్క్ బార్ ఎటు ఉండాలి? ప్రెజెంట్ మనకి బాటమ్ సెట్ చేసి ఉంది. అదే మీరు రైట్ అన్నారు అనుకోండి, టాస్క్ బార్ రైట్ సైడ్ వచ్చుద్ది. టాప్ అన్నారు అంటే పైకి వచ్చుద్ది. లెఫ్ట్ అన్నారు అంటే లెఫ్ట్ సైడ్కి వచ్చుద్ది. నేను వచ్చేటప్పటికి బాటమ్ పెడుతున్నా. నెక్స్ట్ అలాగే ఇక్కడ వెన్ టాస్క్ బార్ ఈజ్ ఫుల్ అనే ఆప్షన్ పెట్టారు అనుకోండి, మనకి మొత్తం లెటర్స్తో సహా ఇదంతా పెద్ద స్క్రీన్లో కనబడుద్ది. అలా కాకుండా షార్ట్ కట్ కావాలి అంటే ఆల్వేస్ హైడ్ లేబుల్స్ అన్నారు అంటే షార్ట్ కట్ లో కనబడుద్ది. నెక్స్ట్ వచ్చేటప్పటికి సెలెక్ట్ విచ్ ఐకాన్స్ అపియర్ ఆన్ ద టాస్క్ బార్. మీకు టాస్క్ బార్ మీద ఏ ఐకాన్స్ ఉండాలి. ఇక్కడ నేను మైక్రోఫోన్ ఆన్ లో పెట్టాను కాబట్టి ఇక్కడ మైక్రోఫోన్ వస్తుంది. నెక్స్ట్ పవర్ అంటే బ్యాటరీ ఎంత ఉంది అది కనబడడం కోసం ఇది ఆన్ లో పెట్టాను కాబట్టి ఇది కనబడుతుంది. ఒకవేళ ఆఫ్ లో పెట్టాను అనుకోండి పవర్ అనేది కనబడదు. మళ్ళీ ఆన్ లో పెట్టేస్తున్నా. అలాగే నెట్వర్క్, అలాగే వాల్యూమ్. ఒకవేళ వాల్యూమ్ వద్దు అంటే తీస్తారు అంటే పోద్ది. ఇవే కాకుండా మీరు ఏమైనా యాడ్ చేసుకోవాలి అన్నా ఇక్కడికి వచ్చి ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. అలా కాదు ఇక్కడ ఉన్న ఐకాన్స్ అన్ని నాకు యాడ్ అయిపోవాలి అంటే ఇక్కడ ఆన్ పెట్టారు అంటే ఇవన్నీ యాడ్ అయిపోతాయి. నాకైతే అవసరం లేదు, బ్యాక్ వస్తున్నా. నెక్స్ట్ దీని కింద ఆప్షన్ వచ్చేటప్పటికి టర్న్ సిస్టమ్ ఐకాన్స్ ఆన్ ఆర్ ఆఫ్. దీని మీద క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ మనకి టాస్క్ బార్ రైట్ సైడ్ ఇక్కడ క్లాక్, డేటు ఇవన్నీ కనబడుతున్నాయి కదా, ఇది నాకు కనబడకూడదు అంటే ఆఫ్ లో పెట్టుకుంటా. ఒకవేళ మీకు కనబడకపోతే ఇక్కడికి వచ్చి ఆన్ లో పెట్టుకున్నారు అంటే ఇవన్నీ హైలైట్ అవుతాయి. నెక్స్ట్ వాల్యూమ్ కనబడాలా వద్దా పెట్టాము అంటే కనబడుద్ది. ఇక్కడికి వచ్చి వాల్యూమ్ తగ్గించుకోవడం పెంచుకోవడం మనం షార్ట్ కట్ లో చేసుకోవచ్చు. దానికోసం వాల్యూమ్ ఉండాలి. అలాగే నెట్వర్క్, పవర్, ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. బ్యాక్ వచ్చేస్తున్నా. ఇంకా కింద చూసుకున్నాం అంటే ఇక్కడ షో న్యూస్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ ద టాస్క్ బార్. మీకు ఒకవేళ న్యూసెస్ మీకు టాస్క్ బార్ మీదకి రావాలి అంటే ఆన్ పెట్టారు అంటే ఇక్కడ మనకి న్యూస్ దీని మీద క్లిక్ చేశారు అనుకోండి ఇక్కడ మనకి న్యూసెస్ వస్తాయి. ఇది నాకు వద్దు అంటే ఆఫ్ లో పెట్టుకుంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, నా టీచింగ్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం.